హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి అభ్యసన రకాలు, అభ్యసన బదలాయింపు, స్మృతి, విస్మృతి, ప్రేరణకు సంబంధించి రివిజన్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఈ రకం అభ్యాసకులు కంటితో చూసి పాఠ్యాంశాలను చదవడం, రాయడం, గీయడం లాంటి కృత్యాల ద్వారా అభ్యసించడానికి ఇష్టపడతారు. దృశ్యమాన అభ్యాసకులు. ఈ రకమైన అభ్యాసకులు ఉపాధ్యాయుడితో, తోటి పిల్లలతో మాట్లాడటం, చర్చించడం ద్వారా, వినడం ద్వారా నేర్చుకుంటారు. శ్రవణ అభ్యాసకులు. ఈ రకమైన అభ్యాసకులు శరీరాన్ని లేదా శరీర భాగాలను కదిలించడం ద్వారా ఏర్పడేటువంటి సంవేదనలను ఉపయోగించి విషయ జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. సిల్వర్, స్పాంగ్, పెర్నీల ప్రకారం క్రమ పద్ధతిలో సమాచారాన్ని స్వీకరించేవారు ఈ అభ్యసన శైలి రకానికి చెందుతారు. ప్రావీణ్య శైలి అభ్యాసకులు. సిల్వర్, స్పాంగ్, పెర్నీల ప్రకారం భావాలు, చిత్రాలను చూడటం ద్వారా అభ్యసిస్తూ సృజనాత్మకతకు విలువనిస్తారు. స్వీయ వ్యక్తీకరణ అభ్యాసకులు. సిల్వర్, స్పాంగ్, పెర్నీల ప్రకారం సహజత్వానికి విలువనిచ్చువారు. అంతర్వ్యక్తీకరణ అభ్యాసకులు. శ్రీవర్షిత్ ఆటలు ఆడటం, కృత్యాలు చేయటం, ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకుంటాడు. అయినా అతను ఈ అభ్యసన శైలి రకానికి చెందును. జ్ఞానేంద్రియ స్పర్శాత్మక అభ్యాసకులకి చెందును. తాజ్మహల్ అనగానే షాజహాన్, ఎరుపు రంగు అనగానే ప్రమాదం గుర్తుకు రావటం ఈ రకమైన అభ్యసనము. సంసర్గ అభ్యసనము. నవీన్ గుండె నిర్మాణాన్ని ఉపాధ్యాయుడు వివరించగా విని, శ్రీను గుండె నిర్మాణాన్ని నమూనా చూస్తూ, నరేష్ గుండె నిర్మాణాన్ని కప్పగుండెని డిసెక్షన్ చేస్తూ నేర్చుకోవటమైన నవీన్, శ్రీను, నరేష్లు ఈ రకమైన అభ్యాసకులు. శ్రవణాత్మక, దృశ్యమాన, శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నవీన్ అనే అతను వినడం ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి అది శ్రవణాత్మకము. శ్రీను నమూనాను చూస్తూ నేర్చుకున్నాడు కాబట్టి అది దృశ్యమానము. అలాగే నరేష్ అనే అతను కప్పగుండెను డిసెక్షన్ చేస్తూ నేర్చుకున్నాడు కాబట్టి అది శారీరక స్పర్శాత్మకత. మహేష్ అభ్యసనంలో సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తాడు. పాఠ్యాంశానికి సంబంధించి నిర్దిష్ట ఉదాహరణలను విచారిస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ధోరణి, ప్రామాణీకరమైన ఆపరేటింగ్ విధానం కలిగి ఉన్నాడు. ఇతని అభ్యసన రకము వాస్తవిక అభ్యసనము. స్మృతి సామర్థ్యం తక్కువగా ఉండటం వలన శృతి విద్య పట్ల సరైన వైఖరి లేనందున శ్రీవిద్య అభ్యసనంలో వెనకబడిపోయారు. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేయు కారకములు. మానసిక కారకములు. రాజేష్ శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణలు నేర్చుకోవడం, విఘ్నేష్ బల్బు అనగానే థామస్ ఆల్వా ఎడిసన్ని గుర్తు చేసుకోవటమైనా ఈ అభ్యసనాలు వరుసగా వాస్తవిక, సంసర్గ. శ్రీనికేష్ బౌలింగ్ నేర్చుకోవటం, శ్రీహాన్ష్ బౌలింగ్ బాగా చేయగలగటం అయినా ఈ అభ్యసనాలు వరుసగా క్రమయుత, నైపుణ్య అభ్యసనాలు. అన్వేషించడం, కృత్యాలు చేయడం లాంటి భౌతిక అనుభూతుల ద్వారా నేర్చుకుంటూ ఎక్కువ సమయం ఒకే దగ్గర కూర్చోవడానికి ఇష్టపడని వారు జ్ఞానేంద్రియాల ఆధారంగా ఈ రకమైన అభ్యాసకులు. చలన అభ్యాసకులు. స్పర్శ ద్వారా ఎక్కువగా చేతులు ఉపయోగించే కార్యకలాపాలు, ప్రాజెక్టుల ద్వారా నేర్చుకునే పిల్లలు జ్ఞానేంద్రియాల ఆధారంగా నేర్చుకును ఈ అభ్యసన శైలికి చెందుతారు. స్పర్శేంద్రియ అభ్యాసకులు. ఒక ప్రక్రియలో గడించిన అనుభూతులు, అనుభవాలు తర్వాతి కాలంలో అలాంటి ప్రక్రియ యొక్క సాధనపై తను ప్రభావాన్ని చూపించటం అభ్యసన బదలాయింపు అని తెలిపినది. ఎలీస్.
అనుకూల బదలాయింపుకు సంబంధించి సరి అయినది. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరొక స్థితిలో జరగబోయే అభ్యసనంకు తోడ్పడటము. ప్రతికూల బదలాయింపునకు సంబంధించి సరి అయినది. గత అభ్యసనము ప్రస్తుతం నేర్చుకోబోయే విషయానికి అడ్డంకిగా ఉండటం. శూన్య బదలాయింపుకు సంబంధించి సరి అయినది. జరిగిన అభ్యసనము జరగబోయే అభ్యసనానికి తోడ్పడకపోవటం, ఆటంకం కలిగించకపోవటాన్ని శూన్య బదలాయింపు అంటాము. అభ్యసన బదలాయింపును ఇలా నిర్వచించవచ్చు. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడం. గణిత శాస్త్రంలో ప్రవేశం గల వ్యక్తి భౌతిక శాస్త్ర రంగానికి సంబంధించిన విషయాలను తేలిగ్గా నేర్చుకుంటున్నాడు. థార్ండైక్ ప్రకారం ఈ అభ్యసన బదలాయింపునకు సరైన కారణము రెండు విషయాల్లోని సారూప్యత వలన బదలాయింపు జరుగుతుంది. సమస్యను అంతటినీ మనసులో చిత్రీకరించుకొని అందులోని అర్థవంతమైన విడివిడి భాగాలకు గల సంబంధము మనసులో ఊహించుకొని సమస్య పరిష్కారం చేయటంని సూచించు బదలాయింపు సిద్ధాంతము ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. సరైన క్రమంలో జతపరుచుము. సమరూప మూలకాల సిద్ధాంతము ఈఎల్ థార్ండైక్. సామాన్యీకరణ సిద్ధాంతము చార్లెస్ జెడ్. ఆదర్శాల సిద్ధాంతము డబ్ల్యూసి బాగ్లే. సమగ్రాకృతి సిద్ధాంతము గెస్టాల్ట్ వాదులు. సమరూప మూలకాల సిద్ధాంతము ఈఎల్ థార్ండైక్. సామాన్యీకరణ సిద్ధాంతము చార్లెస్ జెడ్. ఆదర్శాల సిద్ధాంతము డబ్ల్యూసి బాగ్లే. సమగ్రాకృతి సిద్ధాంతము గెస్టాల్ట్ వాదులు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించుము. సమగ్రాకృతి సిద్ధాంతము భాగాలు సామ్యము అనేది సరికాని అంశము. సమరూప మూలకాల సిద్ధాంతంలో పోలికలు సారూప్యతలు ఉంటాయి. ఆదర్శాల సిద్ధాంతంలో విలువలు వైఖరులు ఆదర్శాలు ఉంటాయి. సామాన్యీకరణ సిద్ధాంతంలో నియమాలు సూత్రాలు సిద్ధాంతాలు ఉంటాయి. సమగ్రాకృతి సిద్ధాంతంను ప్రతిపాదించినటువంటి గెస్టాల్ట్ వాదులు సూత్రాలకు కాకుండా సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చారు. ధనాత్మక శిక్షణ బదలాయింపు దీనిలో సాధ్యపడుతుంది. సాదృశ్యము కల కృత్యములో డబ్ల్యూసి బాగ్లే ప్రకారం పిల్లలు వైఖరులు విలువలు ఆదర్శాలను అలవర్చుకునేలా చూడాలి. ఈఎల్ థార్ండైక్ ప్రకారం నేర్చుకోబోయే అంశాల మధ్య సామ్యము సారూప్యత అవసరము. చార్లెస్ జెడ్ ప్రకారం పిల్లలకు సూత్రాలు సిద్ధాంతాలు సామాన్యీకరణాలు నేర్పించాలి. గెస్టాల్ట్ వాదుల ప్రకారం మొత్తానికి విడిభాగాలకు మధ్య సంబంధమును తెలియపరచాలి. క్రింది వానిలో ఒకటి గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం అనేది గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. చతురస్ర చుట్టుకొలత సూత్రం నేర్చుకున్న సిద్ధార్థ్ తన చతురస్రాకార పొలం చుట్టూ కంచె వేయడానికి ఎంత తీగ కావాలో లెక్కించటం అన్నది అభ్యసన బదలాయింపునకు సరైన కారణము. సూత్రాలు సిద్ధాంతాలు నియమాలను అన్వయించటం వలన అభ్యసన బదలాయింపు జరుగును అనేది సరైన కారణము. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను గుర్తించిన పిల్లవాడు ఏ సమయంలోనైనా ఎక్కడైనా నీటిని విద్యుత్తుని పొదుపు చేయాలి అను వైఖరిని అలవర్చుకోవడం దీనికి కారణము. రెండు విషయాల్లోని ఆదర్శాలు విలువల వలన అభ్యసన బదలాయింపు జరుగును అనేదానికి కారణము. క్రింది వానిలో ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే.
నెక్స్ట్ వన్, గెస్టాల్ట్ వాదులకు సంబంధించి సరి అయినది. నెఫ్రాన్ నిర్మాణాన్ని సమగ్రంగా నేర్చుకున్న పిల్లవాడు నెఫ్రాన్లోని ఏ భాగాన్నైనా సమగ్రంగా తెలుపగలగటం. ఎబ్బింగ్హౌస్ పేర్కొన్న స్మృతి ప్రక్రియలోని 3వ దశ నాడీ వ్యవస్థలోని మార్పుల వలన ప్రవర్తన ప్రభావితం కావడం. ఒక చిత్రాన్ని ఒక విద్యార్థికి చూపించి అతన్ని చూడకుండా గీయమనాలి. అతను గీసిన తర్వాత వేరొకరికి చూపించి వారిని కూడా చిత్రాన్ని గీయమనాలి. ఇలా అనేక మందికి చిత్రాన్ని చూపించి వారిని చూడకుండా గీయమంటం ద్వారా వారి ధారణను మాపనం చేయు పద్ధతి. ఆకృతుల పునరుత్పాదనము. గుర్తింపు అనగా గతంలో చూడటం వలన ఒక విషయాన్ని ఎక్కడో చూసినట్లుంది అనిపించడాన్ని గుర్తింపు అంటారు. పొదుపు గణనకు సూత్రము అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. కుమార్ అను ఉపాధ్యాయుడు తను బోధించిన విషయాన్ని పిల్లలు ఎంతవరకు గుర్తించుకున్నారో తెలుసుకొనుటకు స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలను ఉపయోగిస్తున్నాడు. అయినా అతను ఎంచుకున్న విధానము పునఃస్మరణ. స్మృతి ప్రక్రియలో జరిగే సరైన క్రమము ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత పునఃస్మరణ చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యమును నేర్చుకోవడంని ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరం అయ్యాయి. అతని పొదుపు గణన 50. స్మృతి మరియు అభ్యసనమునకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది. స్మృతి, అభ్యసనం పరస్పర సంబంధమైనవి. జర్మనీ దేశస్థుడైన ఎబ్బింగ్హౌస్కు సంబంధించి సరికానిది. రిమెంబరింగ్ గ్రంథాన్ని రచించాడు అనేది జర్మనీ దేశస్థుడైన ఎబ్బింగ్హౌస్కు సంబంధించి సరికానిది. పొదుపు గణన గూర్చి తెలిపింది ఎవరు అంటే ఎబ్బింగ్హౌస్. అర్ధరహిత అక్షరాలను తొలిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే ఎబ్బింగ్హౌస్. స్మృతి విస్మృతులపై తొలిసారి శాస్త్రీయంగా పరిశోధన చేసింది ఎవరంటే ఎబ్బింగ్హౌస్. మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశము విరామం లేకుండా నేర్చుకోవడం. సరైన ప్రవచనాన్ని గుర్తించండి. స్వల్పకాలిక స్మృతి తాత్కాలిక నిల్వ ఉంటుంది. దీర్ఘకాలిక స్మృతి శాశ్వత స్మృతి ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా సరైనవే. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రైమ్స్ని ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునే ఒక విధానము. ఒక దానిని మరొక దానితో అనుసంధానం చేస్తే జ్ఞప్తి అందుంచుకొని తిరిగి చెప్పగలగడం. మురళి అనే ఉపాధ్యాయుడు తరగతిలోని ఏ అనే విద్యార్థికి ఎక్స్ అనే చిత్రాన్ని చూపి దాన్ని చూడకుండా గీయమన్నాడు. ఆ తర్వాత ఆ గీసిన బొమ్మని బికి చూపించి దాన్ని చూడకుండా గీయమని చెప్పాడు. ఆ తర్వాత బి గీసిన చిత్రాన్ని సికి చూయించి సిని కూడా చూడకుండా గీయమని చెప్పాడు. ఇలా అనేక మంది విద్యార్థులతో గీయిస్తున్న మురళి దారాన్ని మాపనం చేయడానికి ఎంచుకున్న అంశము ఆకృతుల పునరుత్పాదనము. శివాని 20 అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. 10 రోజుల తర్వాత ఆమెను తిరిగి అదే జాబితాను నేర్చుకోమనగా ఆమె ఈసారి అంతకు ముందు కంటే 18 తక్కువ ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన చూడమ్మా. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయమ్మా? అసలు ప్రయత్నాలు 30 ఉన్నాయి. ఇక్కడ పునరభ్యసన ప్రయత్నాలు 18 బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100. సో 12 బై 30 ఇంటూ 100. 6 2 6 5 5 1 5 20 20 2 ఎంత వస్తుందమ్మా? 40% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నవీన్, మురళీలు ఒక ఆంగ్ల స్టోరీని నేర్చుకోవడానికి మొదటిసారి 30 ప్రయత్నాలు తీసుకున్నారు. 20 రోజుల తర్వాత అదే ఆంగ్ల స్టోరీని మరలా నేర్చుకోవడానికి నవీన్ 30 ప్రయత్నాలు తీసుకుంటే మురళి ఏ ప్రయత్నం లేకుండానే తిరిగి పూర్తిగా చెప్పగలిగాడు. అయినా నవీన్, మురళీల పొదుపు గణన వరుసగా
ఇక్కడ నవీన్ కానీ గమనిస్తే 30 మైనస్ 30/30 ఇంటూ 100 అంటే 0 అవుతుంది. అదే నెక్స్ట్ మురళీ సంగతి కానీ చూసినట్లయితే ఇతను 30 మైనస్ 0/30 ఇంటూ 100 30 క్యాన్సిల్ అయితే 100% వస్తుంది, అంటే 0,100%. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బీలు ఒక విషయాన్ని నేర్చుకున్న కొంతకాలం తర్వాత అదే విషయాన్ని ఏ అభ్యసనం చేయడానికి ఏ కంటే బీకి తక్కువ ప్రయత్నాలు పట్టింది. దీనికి కారణము ఈ అంశాన్ని భావించవచ్చును. ఏలో కంటే బీలో స్మృతి చిహ్నాలు బలంగా నాణ్యతతో ఏర్పడటమే. క్రింది వానిలో స్మృతిని పెంపొందించడానికి తోడ్పడనిది. నిర్విరామ అభ్యసనము, భావోద్రేక అసమతుల్యత అనేవి స్మృతిని పెంపొందించడానికి తోడ్పడవు. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన విద్యార్థి తనకు పాఠశాలలో ఎదురైన అనుభవాలను మొదటి పీరియడ్ నుండి చివరి పీరియడ్ వరకు వరుస క్రమంలో చెప్పడము శ్రేణిక పునఃస్మరణ. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన విద్యార్థి తనకు పాఠశాలలో ఎదురైన అనుభవాలను ఒక క్రమంలో కాకుండా తనకు గుర్తుకు వచ్చిన విధంగా చెప్పటం స్వేచ్ఛా పునఃస్మరణ. ఇక్కడ మనం గమనిస్తే 1వ వాక్యము 2వ వాక్యం రెండూ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అశాబ్దిక పునఃస్మరణని గుర్తించండి. సిరి ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళే దారిని గుర్తుకు తెచ్చుకోగలగడం. సరయు పరీక్షల్లో అడిగిన పుష్ప నిర్మాణం పటం గీయడము. అభిజ్ఞ భారతదేశ పటాన్ని గుర్తుకు తెచ్చుకోవటం. ఇక్కడ మనం గమనిస్తే ముగ్గురివి కూడా అశాబ్దిక పునఃస్మరణలే. సిరి ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళే దారిని గుర్తు తెచ్చుకోవటం అశాబ్దిక పునఃస్మరణ. సరయు పరీక్షల్లో అడిగిన పుష్ప నిర్మాణం పటం గీయడం అశాబ్దిక పునఃస్మరణ. అభిజ్ఞ భారతదేశ పటాన్ని గుర్తుకు తెచ్చుకోగలగటం ఇవన్నీ కూడా అశాబ్దిక పునఃస్మరణలే. నెక్స్ట్ వన్, ఏ అభ్యసనం లేనిదే స్మృతి లేదు. బి స్మృతి లేకపోతే అభ్యసనం జరగదు. ఇక్కడ ఏ మరియు బి రెండూ కూడా సరి అయినవే. ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత చాలా రోజుల వరకు తిరిగి ఉపయోగించినట్లయితే ఆ విషయానికి సంబంధించిన స్మృతి చిహ్నాలు క్షీణించటాన్ని ఇలా పిలుస్తాము. అనుపయోగం వలన స్మృతి క్షయము అని పిలుస్తాము. విచారకరమైన బాధాకరమైన విషయాల్ని జ్ఞప్తికి తెచ్చుకోపోవడాన్ని ఏమంటారు? దమనము అంటారు. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత తిరిగి పునఃస్మరణ కానీ పునరభ్యసనం కానీ చేయనట్లయితే 20 నిమిషాల తర్వాత విస్మృతి శాతము 47%. 10వ తరగతి చదువుతున్న రాజేష్ జీవశాస్త్రంలో ఉపన్యాస పద్ధతిలో బోధించిన అంశాలను మరిచినప్పటికీ ప్రయోగం చేస్తూ నేర్చుకున్న ఒక అంశాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోగలగటం దీనిని సూచిస్తుంది. వాన్ రెస్టార్ ప్రభావము. తిరోగమన అవరోధంలో ప్రస్తుత అభ్యసనము గత అభ్యసనను పునఃస్మరణ చేయుటకు ఆటంకం కలిగిస్తుంది. పురోగమన అవరోధంలో గతంలో నేర్చుకున్న విషయము ప్రస్తుత అభ్యసన ధారణపై ప్రభావాన్ని చూపుతుంది. వేర్పాటు అనగా భిన్న విషయాల కంటే సాధారణ విషయాలు త్వరగా మరిచిపోవడం. అవరోధము అనేది 2 నేర్చుకున్న విషయాలకు సంబంధించినది. ఒక ఉపాధ్యాయుడు దమనం ద్వారా విస్మృతి జరగకుండా చూడటానికి తోడ్పడు జాగ్రత్త. బోధించే విషయాలను ఆనందదాయకమైన ఉల్లాసభరితమైన వాతావరణంలో బోధించడము. ఒక ఉపాధ్యాయుడిగా అనుపయోగం వలన స్మృతి క్షయం జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్త. నేర్చుకున్న విషయాలకు సంబంధించి ఇంటి పని, పునఃస్మరణ, పునరభ్యసనలకు అవకాశం కల్పించుట. ఒక ఉపాధ్యాయుడిగా అవరోధం జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తని సూచించున్నది. నేర్చుకున్న విషయాల మధ్య గల సారూప్యతను భేదాలను గురించి వివరంగా తెలుపడం. ఎబ్బింగ్ హౌస్ విస్మృతి వక్రరేఖచే ఆపాదించబడిన విస్మృతిని చక్కగా వర్ణన చేసే ప్రవచనము.
మనం ముందు వేగంగా మర్చిపోతాము, కాలం గడిచే కొద్దీ నిదానంగా మర్చిపోతాము. రామ మొదట ఫ్రెంచి పదాల తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచి పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణము తిరోగమన అవరోధము. గణేష్ పరీక్షలు చదువుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణము పురోగమన అవరోధము. ప్రస్తుత అభ్యసనను గత అభ్యసనము ఆటంకపరచడాన్ని తిరోగమన అవరోధం అంటారు. గత అభ్యసన ప్రస్తుత అభ్యసనకు ఆటంకపరచడం పురోగమన అవరోధం అంటారు. ఇక్కడ ఈ రెండు కూడా సరికాని అంశాలే. ప్రస్తుత అభ్యసనము గత అభ్యసనాన్ని ఆటంకపరిస్తే దానిని పురోగమన అవరోధం అంటారు, కానీ ఇక్కడ తిరోగమన అవరోధం అని ఇచ్చారు. గత అభ్యసనము ప్రస్తుత అభ్యసనకి ఆటంకపరచడం జరిగితే దాన్ని తిరోగమన అవరోధం అంటారు, కానీ ఇక్కడ పురోగమన అవరోధం ఇచ్చారు. కాబట్టి రెండు కూడా సరికాదు. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ద్వారా సాధనా ప్రేరణని మాపనం చేసినప్పటికీ ప్రధానంగా దీనిని మనోవైజ్ఞానిక అంశమును మాపనం చేయడానికి తోడ్పడును. ఆదర్శాత్మక ఆత్మభావన సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ని సాధనా ప్రేరణతో పాటు దీనిని మాపనం చేయడానికి కూడా ఉపయోగిస్తాము. ఆదర్శాత్మక ఆత్మభావన అభ్యసనము లేదా ప్రేరణ పైన 1 అవసరం అధిక ప్రభావాన్ని చూపితే 2 ఈ అవసరం తక్కువ ప్రభావాన్ని చూపును. ఇక్కడ 1 మరియు 2లు వరుసగా శారీరక అవసరము, ఆత్మ ప్రస్తావన అవసరము. సరైన ప్రేరణను కొనసాగించుటకు నిశ్చయించే లక్ష్యము ఎలా ఉండాలి? పిల్లవాని సామర్థ్యాలకు సమానంగా. ప్రేరణ వలయానికి సరైన క్రమము అవసరము, ఉత్సుకత, కదలిక, గమ్యము. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయడంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశము విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చడం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాల్లో 1 మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. గోపికి ఆకలిగా ఉంది, ఆహారము అవసరంగా ఉంది. ప్రేరణను పెంచే కృత్యము కానిది. ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసించటం అనేది ప్రేరణను కలుగజేయదు. క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. మాతృ ఉత్సుకత, లైంగిక ఉత్సుకత, గాలి, నీరు, ఆహారము, నిద్ర 1వ శ్రేణిని సూచిస్తాయి. ఇల్లు, దుస్తులు, చిన్నతనంలో పెద్దల తోడనేవి 2వ శ్రేణిని సూచిస్తాయి. ప్రేమ, వాత్సల్యాలు, అభిమానము, ఆప్యాయత అనేవి 3వ శ్రేణిని సూచిస్తాయి. గుర్తింపు, పరువు ప్రతిష్టలు, సామాజిక అంతస్తు అనేవి 4వ శ్రేణిని సూచిస్తాయి. దయ, జాలి, ఉన్నత ఆశయాలు అనేవి 5వ శ్రేణిని సూచిస్తాయి. దసరా సెలవుల్లో 5 రోజుల CWSN శిక్షణలో మొదటి రోజు ప్రధాన ఉపాధ్యాయుని బలవంతంలో పాల్గొన్నప్పటికీ క్రమంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లోని అంశాల పట్ల అభిరుచి ఏర్పడటం వల్ల తర్వాతి 4 రోజులు తనంతట తానుగా క్లాసులను హాజరవటం దీనిని సూచిస్తుంది. బహిర్గత ప్రేరణ నుండి అంతర్గత ప్రేరణ దిశగా పయనించడం. ప్రేరణ సిద్ధాంతాల ప్రకారం ఒక ఉపాధ్యాయుడు దీని ద్వారా విద్యార్థి యొక్క అభ్యసనాన్ని పెంచవచ్చు. విద్యార్థుల నుండి వాస్తవికమైన సాధనలను ఆశించడం ద్వారా సాధనా ప్రేరణ స్వభావాన్ని సూచించున్నది. వ్యక్తి ఆధిక్యతను పొందాలనుకోవడం, ప్రత్యక్ష లేదా ఉన్నత స్థానాన్ని పొందాలనుకోవడం, ఇతరులతో పోటీపడి ఉన్నత ప్రమాణాలు సాధించాలనుకోవడం ఇవన్నీ కూడా సాధనా ప్రేరణ స్వభావాన్ని సూచిస్తాయి. క్రింది వానిలో బాహ్య ప్రేరణని గుర్తించండి.
విదేశాలను చూడటం కోసం క్రికెట్ ఆడటం, ధనార్జన కోసం క్రికెట్ ఆడటం, వరద బాధితుల సహాయార్థం క్రికెట్ ఆడటం ఇవన్నీ కూడా బాహ్య ప్రేరణని సూచిస్తాయి. క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను గుర్తించండి. సుస్థిరమైన అంతర్గత ప్రేరణ అనేది అత్యంత ప్రభావవంతమైన ప్రేరణ. అంతర్గత ప్రేరణ దీనికి సంబంధించినది. వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం అనేది అంతర్గత ప్రేరణను సూచిస్తుంది. క్రింది వానిలో బహిర్గత ప్రేరణను సూచించున్నది. శిక్ష, విధేయత వలన నియమాలను పాటించడం, సాధనోపయోగం కోసం నైతికత పాటించడం, మంచి అనిపించుకొనుటకు నైతికత పాటించడం, నిందని తప్పించుకొనుటకు నైతికతను పాటించటం ఇవన్నీ కూడా బహిర్గత ప్రేరణను సూచిస్తాయి. క్రింది వానిలో బహిర్గత ప్రేరణ సందర్భము. సిద్ధార్థ్ నారాయణ్ తన తండ్రి నిర్దేశించిన గమ్యాన్ని సాధించడానికి చదవడం అనేది బహిర్గత ప్రేరణను సూచిస్తుంది. క్రింది వానిలో సహజ ప్రేరణను సూచించున్నది కానిది. పీఈటీ శిక్షిస్తాడని భయపడి మొక్కలకు నీళ్లు పట్టు పిల్లవాడు, శివాని ప్రొఫెసర్తో మెచ్చుకోబడాలని ప్రాజెక్ట్ వర్క్ని త్వరగా పూర్తి చేయడం ఇవన్నీ సహజ ప్రేరణను సూచించునవి కానివి. క్రింది వానిలో అంతర్గత ప్రేరణని సూచించుము. తీరిక సమయాల్లో విజ్ఞాన శాస్త్ర పుస్తకాలను చదివే మురళి ఇది అంతర్గత ప్రేరణని సూచిస్తుంది. క్రింది వానిలో సాధ్య ప్రేరణని సూచించుము. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపు చేసే చర్యలతో కూడిన ప్రేరణ సాధ్య ప్రేరణ. వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటం కూడా సాధ్య ప్రేరణే. అలాగే ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నిన్ననే రేపు ఏ స్థాయిలో ఉండాలని ఆలోచించుకోవడం సాధ్య ప్రేరణే. ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు పేర్కొన్న కలలు కనండి, వీటిని సాకారం చేసుకోండి అనే అంశం కూడా సాధ్య ప్రేరణే. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.